చిత్తూరు మండల్ అంబం విలేజ్లో గత 6 నెలల నుండి మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఇక్కడ గ్రామంలో 3-4 వార్డులో మొత్తం నీళ్లు రాకపోవడం వల్ల అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఎన్నిసార్లు మొరయించినా ఇప్పటివరకు పట్టించుకొని నాదులు లేకపోవడం వల్ల గ్రామ ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జనవరి 2024లో ఎలక్షన్ అయినాయి. ఇప్పటి వరకు సర్పంచ్ గిరి లేదు. అడిగే సమస్యని అడుగుదామంటే గ్రామంలో ఒక లీడర్ అంటూ లేకపోవడం వల్ల గ్రామంలో ప్రజలందరూ బాగా ఇబ్బంది ప్రజలు చెప్పడం జరుగుతుంది. అందువలన తొందరగా గవర్నమెంట్ ఆలోచించి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీడీసీ ఎలక్షన్లు కానీ ఇవన్నీ పెడితే ప్రజలకు అందుబాటులో ఉండి కొద్దిగా గొప్ప పనిచేస్తారని ఆశిస్తున్నారని గ్రామ పంచాయతీ మేము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నీటి సమస్యని తొందరగా పరిష్కరిస్తారని సెక్రటరీ గారు కానీ ఎంపీడీఓ కానీ మా ప్రత్యేక అధికారి సంతోష్ సార్ గారని తొందరగా స్పందిస్తారని మా యొక్క మనవి. ఈ రోడ్డు అన్నా వస్తుందేమో ఉప్పు నీళ్ళది అనుకుంటే ఉప్పు నీళ్ళది కూడా బంద్. మేము ఏం తాగాల ఏం చేయాలి మరి ఏం ఉండాలి? మాకు ఒక లీటర్ నీళ్ళు వస్తలేవు, ఒక సుక్క నీళ్ళు వస్తలేవు. మరి ఏమికి ప్రభుత్వం ఉండి ప్రభుత్వము మాకు ఓటేయుండ్రి అదే ఇయ్యండ్రి ఇదే ఇయ్యండ్రి అని మాకు ఒక్క నెల తిరుగుతారు. మీరు చెప్పులు అరుగుతాయి. మేము 5 ఏళ్ళ దాకా మీ కాలు మొక్కడం మేము తిరగవలసింది. మరి ఎందుకు ఓటేయాలి? మీకు ఎందుకు గెలిపియాలా? మాకు వాళ్ళు చూడాలా? ప్రభుత్వం అంటే సమాజం అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళకు దక్కింది కాదు తోడుకొని పందికొక్కు లెక్క అయిపోతున్నారు. ఈ మోటార్ రోజు ఖరాబ్ అయిందంటారు, పెట్టారు అన్ని బోర్లు నడుస్తాయి. అక్కడనేమో అక్కడ గల్లీకేమో నీళ్ళు ముట్టారు, ఇక్కడ గల్లీకేమో నీళ్ళు అసలు సీముకున్నామా? మరి వాళ్ళకి గానస్తలేమా? మరి 15 రోజులు రాకపోతే పాతకాయ వేసారు, మర్ర పోయింది, అది నల్లం కాలిపోయింది. మరి ఈ నీళ్లు తాగదాలిగా మొత్తం మడ్లే నీళ్ళు తాగదాలికి పని చేయకుంటున్నాయి. ఇప్పుడు వచ్చినాయి 2 బిందెలు మడ్లే రాస్తున్నాయి, అంతకన్నా ఇంకేం లేదు. నీళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి, కడగదాలికి తాగదాలికి బాధ అవుతున్నది. మాకు మొన్న 5-6 రోజులు నడిచింది, మర్ర బంద్ అయిపోయింది. 2 నెలలు బందే ఉండే, ఒక్కోసారి 4 నెలలు చేసేటోళ్ళు ఏమో సరిగా చేయకొచ్చింది.